హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్. మన రాజమండ్రిలో జరుగుతున్న 3 ఎగ్జిబిషన్లో మరొక ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నాము. ఇది విఎల్పురం రోడ్లోని జెమినీ గ్రౌండ్స్లో ఉంది. సో లోపల ఏ థీమ్ ఉంది, అలాగే చిన్నపిల్లలకి ఎలాంటివి గేమ్స్ అట్లా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇదే అండి జెమినీ గ్రౌండ్స్ వచ్చేసి. ఇది గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడైతే ఎగ్జిబిషన్స్ జరగలేదు, ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది. ఇంతకు ముందు జరిగేవి. సో మనం ఇప్పుడు విఎల్పురం రోడ్లో జెమినీ గ్రౌండ్స్ అంటే చాలామందికి తెలుస్తుంది. సో ఆ ప్లేస్లో ఉన్నాము. ఇది ఎగ్జిబిషన్ థీమ్ వచ్చేసి బయట మనకి వచ్చేసి కనిపిస్తుంది కదా, ఈ అక్వేరియంకి సంబంధించిన థీమ్ లాగా అనిపిస్తుంది. సో లోపల ఏముందో చూద్దాం. లాస్ట్ టైం ఇట్లాంటిదే మనకి మర్గాని ఎస్టేట్స్లో చేశారు, అక్కడ మనకి ఫిషెస్ అని అలాంటివి చూపించారు. మరి ఇక్కడ ఏముందో చూద్దాము. ఇప్పుడు మీకు ఆ థీమ్ ఏదైతే ఉందో మనకి ఎంట్రన్స్ దాని పక్కనే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ వచ్చేసి 60 రూపీస్ తీసుకుంటున్నారు, పార్కింగ్ 20 రూపీస్. ఇంతకుముందు ఫస్ట్ మన ఎగ్జిబిషన్ చూసింది 80 రూపీస్ తీసుకున్నారు, ఇది 60 రూపీస్. సో చూద్దాము. సో ఎంట్రన్స్ ఇక్కడ మనకు ఒక పెద్ద సొరచేప తిమింగలం లాంటిది పెద్ద దాని నుంచి ఎంట్రన్స్ ఇచ్చారు లోపలికి. సో బయట నుంచి చూస్తే లోపలంతా కూడా మనకి ఓపెన్ ప్లేస్ లాగా అనిపిస్తుంది. సో ఈ లోపలికి వెళ్తున్నాం మనము, అంతా ఓపెన్ ప్లేసే ఉంది. సో ఇంతకు ముందు చూసిన దాంతో కంపేర్ చేసుకుంటే అది మొత్తం అంతా క్లోజ్ చేసి ఉంది ఫొటోస్ అన్ని తీసుకోవడానికి. ఫస్ట్ పార్ట్ ఇక్కడ కూడా అలానే ఫస్ట్ పార్ట్లో మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం కదా ఎగ్జిబిషన్, ఎప్పుడు మనం దాని గురించి మాట్లాడుకున్నాం. అలానే ఇక్కడ ఫస్ట్ పార్ట్లో కూడా ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోవడానికి, సెల్ఫీస్ తీసుకోవడానికి విధంగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ పెట్టారు, చూస్తున్నారు కదా. సో బట్ ఏంటంటే ఇది ఓపెన్గా ఉంచేశారు, ఓపెన్ ప్లేస్లో పెట్టినట్టుగా పెట్టారు. సో ఫొటోస్ అవన్నీ తీసుకుంటానికి లైట్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకో 3Dకి సంబంధించిన ఈ పిక్స్ కూడా మనం లాస్ట్ టైం ఒక జరిగిన ఎగ్జిబిషన్ అంటే 2024లో రాజమండ్రిలో వచ్చిన ఎగ్జిబిషన్స్లో అక్కడ చూసాం మనం ఈ థీమ్స్ అనేవి. సో మళ్ళీ ఇక్కడ కూడా అవే డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇవన్నీ ఫొటోస్కి, సెల్ఫీస్ తీసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు. బట్ కానీ చాలా నీట్గా ఓపిక్గా తీసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా మనకు ఆ వ్యూ అనేది కనిపిస్తుంది. ఇలా తీసుకుంటే మనకి ఆ బ్యాక్గ్రౌండ్కి మనం నిలబడే స్టిల్కి కరెక్ట్గా మ్యాచ్ అయితే మాత్రం చాలా రియల్గా కనిపిస్తాయి. సో బట్ కానీ ఓపెన్గా ఉంచేయడం వల్ల కొంచెం డిస్టర్బ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా ఉండదు. చూస్తున్నారు కదా, ఓపెన్ అవన్నీ మనం నీట్గా కవర్ చేసుకుని కింద గ్రీన్ మ్యాట్ కూడా కవర్ చేసుకుంటేనే ఆ లుక్ వస్తుంది ఆ ఫొటోస్ తీసుకునేటప్పుడు. సో ఇదంతా కూడా మనకి ఈ పార్ట్లో మొత్తం అన్నీ కూడా ఫొటోస్ తీసుకోవడానికి, సెల్ఫీస్ తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా అరేంజ్ చేశారు. సో ఇంతకుముందు మనం చూసింది లండన్ సిటీ థీమ్ కాబట్టి అక్కడ అవి ఉన్నాయి. ఇక్కడ నార్మల్గానే చూడడానికి బాగున్నవి అవి, ప్లస్ ఇలా 3D ఎఫెక్ట్ ఉన్నవి కూడా ఏర్పాటు చేసాను జరిగారు. ఇది ఫస్ట్ టైం కాదు కాబట్టి అంత అట్రాక్ట్గా అనిపించలేదు నాకైతే. ఇంతకుముందు ఆల్రెడీ మనం ఇవన్నీ చూసేసాం కాబట్టి. ఈ సెక్షన్లో అన్నీ కూడా ఇవన్నీ ఏర్పాటు మధ్యలో మనకి వాటర్తో ఏర్పాటు చేశారు. సో నేను వెళ్ళేది స్టార్టింగ్ టైం, ఎందుకంటే మనం వీడియోలో ఇవన్నీ అనలైజ్ చేయాలనుకుంటాం కాబట్టి ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు కాకుండా స్టార్టింగ్లో వెళ్ళడం వల్ల లైటింగ్ ఎఫెక్ట్ లేకపోవడం వల్ల నార్మల్గా అనిపించింది నాకు. సో వీటి మధ్యలో మనం ఏవైతే బ్యాక్గ్రౌండ్స్ చూస్తున్నామో వీటి మధ్యలో ఒక వాటర్ ఫౌంటైన్ లాంటిది పెట్టారు. సో ఇది ఇలా ఓపెన్ ఉంచేయడం వల్ల ఏమవుతుందంటే ఫొటోస్ తీసుకునేటప్పుడు వీడియోస్ అంతా ఎఫెక్ట్ అనేది అనిపించలేదు. ఇదైతే మీరు చూస్తున్నారు కదా, ఈ పార్ట్ అంతా కూడా మొత్తం ఒకసారి మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందాక మీతో చెప్పాను కదా మధ్యలో ఒక వాటర్ లాంటిది పెట్టారు అని. సో ఇవి లైట్స్ అని ఇంకా పూర్తిగా ఆన్ చేయలేదు. ఫుల్ నైట్ టైం అనేటప్పుడు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనుకుంటా. సో ఇది ఒకసారి మళ్ళీ చూడండి, ఇది ఎంట్రన్స్ అనేది లోపలికి వచ్చేది. సో ఇది మనం ఈ చుట్టూ ఇవన్నీ కూడా ఫొటోస్ అనేవి కానీ సెల్ఫీస్ కానీ తీసుకోవడానికి అరేంజ్ చేసిన పార్ట్ 1 అది. మనం ఎప్పుడు ఎగ్జిబిషన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే పార్ట్ 1 అది. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్కి వెళ్దాము. ఇక్కడ నుంచి షాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్కి సంబంధించినవి అన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఎప్పట్లానే ఎగ్జిబిషన్ అనగానే చిన్నపిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు ఉన్నాయి, అలాగే ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించిన బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, అలాగే చిన్నపిల్లలకి బొమ్మలు, ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంది. బట్ నిన్న చూసిన మనం ఫస్ట్ చూసిన వీడియోలో ఉన్న
బ్యాంగిల్స్ కానీ ఇక్కడ బ్యాంగిల్ కలెక్షన్ బాగుంది అని అనిపించింది నాకు. బ్యాంగిల్స్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ బ్యాంగిల్ కలెక్షన్ షాప్స్ వచ్చేసి 2-3 షాపులు ఉన్నా కూడా కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఈ చిన్నపిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు కానివ్వండి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. నిన్నటితో పోల్చుకుంటే బ్యాంగిల్స్ గురించి చెప్పాం కదా, ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ బాగుంది అని చెప్పి. నిన్న చూసిన చోట ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చాలా బాగుంది. ఒకవేళ ఇయర్ రింగ్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు లండన్ సిటీ ఎగ్జిబిషన్ని ముందు ప్రిపేర్ చేసుకోండి. బ్యాంగిల్స్ ఏమన్నా చూడాలనుకుంటే మాత్రం ఇక్కడికి రండి. ఇది విఎల్పురం రోడ్లో జెమినీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్. ఇక్కడ బ్యాంగిల్స్ బాగున్నాయి. అలాగే బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ కూడా, ఇయర్ రింగ్స్ అంటే కొంచెం దుద్దుల టైప్లో ఉన్నవి. ఇవి మీరు చూస్తున్నవి ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్లో ఉన్నవి. ఈ రో అంతా కూడా మళ్ళీ మనకి ఇలాగా చిన్నపిల్లలకు సంబంధించినవి, ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించిన యాక్సెసరీకి సంబంధించినవి. వీటితో పాటుగా ఎప్పట్లానే ప్రతి ఎగ్జిబిషన్లోనూ కనిపించే డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, మసాలా దినుసులు కానివ్వండి, అలాగే పాప్కార్న్స్, ఇంకా ఇవన్నీ కూడా ఈ రో మొత్తం అంతా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా చూస్తున్నారు కదా. నిన్న మనం చూసిన వీడియోలో ఎగ్జిబిషన్లో ఎలాంటైతే కాస్ట్ ఉందో ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. మెయిన్ కలెక్షన్ ఎక్కువ కనిపించడము, మనకి నచ్చింది ఇక్కడ ఉండొచ్చు అలాంటి వాళ్ళైతే ఇది కూడా విజిట్ చేయొచ్చు. ఇక్కడ కూడా రావచ్చు. షాపింగ్ లవర్స్ ఎవరైనా ఉంటే, కలెక్షన్ ఇష్టపడే వాళ్ళు ఉన్నప్పుడు హ్యాండ్ బ్యాగ్స్, హెయిర్ బ్యాండ్స్ ఇట్లాంటి కలెక్షన్స్ కలెక్ట్ చేసి పెట్టుకునే వాళ్ళు ఇక్కడ కూడా విజిట్ చేయండి. మంచి కలెక్షనే ఉంది ఇక్కడ కూడా. ఈ రో అంతా మొత్తం ఇవే ఉన్నాయి టోటల్. ఫస్ట్ పార్ట్లో మనం ఎలా అయితే ఫొటోస్ సంబంధించి చూసామో ఇది సెకండ్ పార్ట్. చూస్తున్నారు కదా, ఇది ఈ రో అంతా కూడా మనకి ఇవే ఏర్పాటు చేశారు. వీటి తర్వాత రోలో గేమ్స్కి సంబంధించి, పిల్లలకు సంబంధించిన కానీ పెద్దవాళ్ళకి సంబంధించి ఆడే గేమ్స్. మనకి జనరల్లీ ఎగ్జిబిషన్ అనగానే ఉండే గేమ్సే కదండి. షూటింగ్ ఉంటుంది, రింగ్ ఉంటుంది, వాలీబాల్కి సంబంధించి ఉంటుంది, అలాగే బాల్స్తో కొట్టడం ఉంటుంది. ఇవన్నీ కూడా అవన్నీ మనం సిటీ లండన్ ఎగ్జిబిషన్లో ఏమైతే చూసామో అవన్నీ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, కీ చైన్ మీద, ఇది నిన్న లేదు అక్కడ కీ చైన్ మీద మనకి నేమ్స్ రాసేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ రో అంతా కూడా ఇప్పుడు మనం ఏమైతే మాట్లాడుకున్నామో ఆ గేమ్స్కి సంబంధించి అవన్నీ రింగ్స్, బాల్స్, షూటింగ్కి సంబంధించి, బెలూన్స్కి సంబంధించి ఇవన్నీ ఈ రో అంతా ఏర్పాటు చేశారు. ఈ చివరి వరకు ఈ రో అనమాట. సో అంటే ఇది ఇంకొక పార్ట్, మనకి ఇంకొక రో, ఇది ఇంకొక లైను. షాపింగ్ అయిపోయిన తర్వాత గేమ్స్కి సంబంధించి, పెద్దవాళ్ళకి సంబంధించి, ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి. సో అవన్నీ ఇవి బాల్స్ వేస్తారు కదా, అవన్నీ కౌంట్ చేసి అక్కడ ఏది ఉంటే అది మనకి ఇస్తారు. ఇది నిన్న చూసిన దాంట్లో కూడా ఉంది. నాకు తెలిసి ప్రతి ఎగ్జిబిషన్లోని గేమ్స్ అన్నీ కామన్గా ఉంటాయి. అదిగో వాళ్ళది కౌంట్ చేశారు, అన్నొచ్చిన దాన్ని ఏ నెంబర్ గిఫ్ట్ మీద ఉందో ఆ గిఫ్ట్ ఉన్నది వాళ్ళకి ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి బాల్స్ వేస్తే అక్కడ వైట్ కలర్ కుండలు ఉన్నాయి కదా, వాటిల్లో పడడము జనరల్గా పడదు, ఎందుకంటే అవి వేసే ఫోర్స్ని బట్టి. ఇది వచ్చేసి వాలీబాల్తో గ్లాసెస్ అన్నీ ఒకేసారి పడగొట్టాలి. 50 రూపీస్ అంట. మ్యాక్సిమం ప్రతి కూడా 50, 60, 70 రూపీస్ అట్లానే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడే కాదు, నిన్న చూసిన దానివన్నీ ఎక్కడైనా ఎగ్జిబిషన్లో ఏదైనా సరే అలాగే ఉంది. ఇక్కడ కూడా మన రింగ్స్ వేస్తాం కదా, ఆ రింగ్స్ మనకి 50 రూపీస్కి 5 or 6 రింగ్స్ ఇస్తారు. 6 రింగ్స్ అటు ఇక్కడ. సో అవి దేని మీద పడితే ఆ వస్తువు మనకి ఇస్తారు. 6 ఛాన్సెస్ ఉంటాయి. సో దీంతో పాటుగా భూత్ బంగ్లా, దెయ్యాల కోట, ఏదైనా సరే కానివ్వండి పేరు అనేది, అది కూడా ఇక్కడ కూడా ఉంది. చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి. దీని తర్వాత నెక్స్ట్ సెక్షన్లో మనకి ఎప్పట్లానే చిన్నపిల్లలు ఆడుకోవడానికి సంబంధించిన అవైలబుల్గా బోటింగ్ కానివ్వండి, సరే ఎలిఫెంట్, ఏరోప్లేను, ఇలాంటివి అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఇక్కడితో మనకి అదైతే ఇది మీకు కనిపిస్తున్న వ్యూ ఏదైతే ఉందో ఈ వ్యూలో ఇవన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా. సో ఇది ఇప్పుడు స్టార్టింగ్ టైం, ఇప్పుడే ఓపెన్ చేశారు కాబట్టి ఇంకా ఎవరో రాలే, లైట్స్ కూడా ఆన్ చేసలేదు. సో ఇవన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇంక ఇవన్నీ సెట్ చేస్తున్నారు. జనరేటర్ ఆన్ చేస్తే మొత్తం అన్నీ ఒకేసారి ఆన్ అవుతాయి. ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి. అట్లానే స్నాక్స్ అనేది కూడా, అది కూడా అవైలబుల్గానే ఉంటుంది కదా.
సో స్నాక్స్లో ఎక్కడ ఏమి అవైలబుల్ ఉంటాయి మనకి ఎగ్జిబిషన్లో అవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది టోటల్లీ నిన్న చూసింది 80 రూపీస్, ఇది 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడికి అక్కడికి ప్లసెస్ మైనస్ ఏంటంటే ఇక్కడ ఛార్జ్ అనేది తక్కువ ఉంది. మైనస్ ఏంటంటే అక్కడ ఫొటోస్ దిగడానికి, సెల్ఫీస్ దిగడానికి ఆ ప్లేస్ చాలా బాగుంది. అలాగే ఒక థీమ్ అనేది మెయింటైన్ చేశారు వాళ్ళు, లండన్ సిటీ ఎగ్జిబిషన్ అనే థీమ్ కాబట్టి దానికి తగ్గట్టుగా లండన్ స్ట్రీట్ వ్యూస్ని మనకు చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, మన పాదాలకి మంచి ఎక్సర్సైజ్ చేయడానికి, క్లీన్ చేయడానికి ఫిష్తో చేస్తూ ఉంటారు కదా పెడిక్యూర్, దానికి సంబంధించి ఇక్కడ ఉంది. అది ఇక్కడ మాత్రమే ఉంది, ఈ ఎగ్జిబిషన్లోనే ఉంది, అదొక్కటి స్పెషల్గా ఇక్కడ. సో అలాంటిది ఏదైనా ట్రై చేయాలనుకుంటే తప్పనిసరిగా మీరు ఇక్కడికే రావాల్సి ఉంటుంది. ఫిష్తో మనకి పెడిక్యూర్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఇది తప్పనిసరిగా విజిట్ చేయండి. సో లేదు పిల్లలకి 80 రూపీస్ అయినా పర్వాలేదు, ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతారు అన్న డిఫరెంట్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, లండన్ సిటీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం నేను నిన్న పోస్ట్ చేసిన వీడియో ఐవీ అప్పాల రోడ్లో ఉన్న ఎగ్జిబిషన్ని మీరు ప్రిఫర్ చేయడం బెటర్. ఓవరాల్గా ఒకసారి చూసేసండి, ఇక్కడ ఏంటి అవైలబుల్ ఉందో అవన్నీ మీకు కనిపిస్తాయి. చూసారు కదా, ఇదే అండి మనకి విఎల్పురం రోడ్లో జెమినీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్. ఇంకొక ఎగ్జిబిషన్ ఉంది, అది మనకి క్వారీ మార్కెట్ దగ్గర సారంగధార మెట్ ఆపోజిట్గా ఏర్పాటు చేశారు. సో దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. చూసారు కదా, ఇదండి మన రాజమండ్రిలో ఉన్న మరొక ఎగ్జిబిషన్, విఎల్పురం రోడ్లోని జెమినీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే.